ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 48వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చదువుకుందాం. చూడండి. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజ పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరములలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. ఇక్కడ సర్వభూమికి అంటున్నాడు. అంటే ఒక కుటుంబం కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక ఊరి కాదు, ఒక పట్టణం కాదు, ఒక జిల్లా కాదు. ఏంటంటే భూమి ఎంతైతే ఉందో ఆ భూమి అంతటికీ కూడా ఆయన సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే కావాలని దుఃఖాన్ని తెచ్చుకునేవాడిగా ఉంటున్నాడండి. ఏం చేస్తున్నాడు? కావాలని దుఃఖాన్ని తెచ్చుకునేవాడిగా ఉంటున్నాడు. ఆయన శాశ్వతమైన సంతోషం ఇవ్వడానికి చూస్తుంటే క్షణికాలపు సంతోషం కోసం పరుగులెత్తి మానవుడు కావాలని దుఃఖాన్ని తెచ్చుకునేవాడిగా ఉంటున్నాడు. చూడండి, ఎలాంటి దేవుడు అంట ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు. ఎలాంటి దేవుడు? మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? గొప్ప దేవుడు. ఇంకా గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు. చిన్న చిన్న కార్యాలు కాదండి, గొప్ప కార్యము. దేవుడు పెద్ద గొప్ప కార్యం చేశాడండి మా పట్ల అంటారు కదండి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే గొప్పవాడు, గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు, బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఏంటంట? ఆయన కీర్తించడానికి తగినవాడంట. ఆయన ఏంటండి? ఆయన కార్యములు చేశాడు కాబట్టి ఆయన కీర్తించడానికి తగినవాడంట మన దేవుడు. అలాంటి దేవుణ్ణి మనము ఏం చేయాలంటే అలాంటి దేవుని యందు విశ్వాసం ఉంచేవారిగా ఉన్నట్లయితే మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చూసేవారిగా ఉంటాం. మన జీవితంలో కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మకముతో ఎదురు చూసినట్లయితే మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చూసేవారిగా ఉంటాం. ఇంకా ఆయన మహారాజపట్నమైన సియోను పర్వతం మీద ఉన్నాడు. ఆయన రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడిన సర్వభూమికి సంతోషముగా ఉన్నది. ఏంటంటే ఎత్తుగల రమ్యమైన చోట ఉంచబడిన సర్వభూమికి సంతోషకరముగా ఉన్నాడంట. ఎక్కడున్నాడండి? ఆయన ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఆ ఉన్నత స్థానానికి మనల్ని కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అటు తిరిగి ఇటు తిరిగి, అటు తిరిగి ఇటు తిరిగి ఏదో కొంచెం స్థాయిలో ఉంటే చాలు అన్నట్టుగా బ్రతికేసేవారిగా ఉంటున్నాం. కానీ ఉన్నత స్థానానికి నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే వెళ్ళడానికి నువ్వు నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు? సర్వభూమికి సంతోషకరముగా ఉన్నాడు. మనలో ఉన్న దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ దాన్ని పొందుకోవడానికి మనకే అర్హత కావాలండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనము పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన నీతి కలిగిన వాడు, మనము నీతిగా ఉండాలి. ఆయన ఏంటంట? ఎలాంటి దేవుడంట? ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కృప చూపించగలిగిన దేవుడు. అయితే మన పట్ల ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ ఉండినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. లేకపోయినట్లయితే ఇప్పుడైనా వాక్యముతో నేర్చుకొని, వాక్యం విన్న తర్వాత అయినా నేర్చుకుని ప్రేమ కలిగి ఎదుటివారి పట్ల కృప కలిగి, జాలి కలిగి, దయ కలిగి ఉండినట్లయితే, ఇంకా మరి ముఖ్యంగా పరిశుద్ధత, నీతి కలిగి ఉండినట్లయితే, దానికంటే ముఖ్యంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండినట్లయితే ఏం కలగాలంట? భయము కలగాలంట, భక్తి కలగాలంట. భయభక్తులు కలిగి ఉండినట్లయితే ఈ లోకంలో నీకు సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నీ దుఃఖాన్ని తీసివేసి. అయితే ఆయన ఇచ్చి సంతోషం పొందుకోవడానికి మనం ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నాం.
ఆ ప్రకారంగా దేవుని యందు విశ్వాసం ఉంచుతూ నిరీక్షణతో ఎదురు చూసేవారిగా ఉందాం. దేవుడి తిని పరిశుద్ధ వాక్యం దీవించును గాక.